గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సుమిట్ కర్వ్. సుమిట్ కర్వ్ అంటే ఏంటిదంటే, ఈ సుమిట్ కర్వ్ అనేది వర్టికల్ కర్వ్, కాన్వెక్సిటీ అప్వర్డ్ లేకపోతే కాన్కేవిటీ డౌన్వర్డ్. కాన్వెక్సిటీ అప్వర్డ్ అంటే ఏంటిదంటే ఆ ఇదనేది ఇలా బౌల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్గా గ్రాఫ్ గీసినప్పుడు ఇది అనేది పైననే ఉంటుంది అన్నట్టు. కాన్వెక్సిటీ అంటే అది ఎప్పుడు పైకే సింబల్ ఉంటుంది, ఇట్లా పైకే చూస్తుంది అన్నట్టు. కాన్కేవిటీ అంటే అది డౌన్వర్డ్ డైరెక్షన్లో చూస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కాన్కేవిటీ అంటే అది డౌన్వర్డ్ డైరెక్షన్లో చూస్తుంది, కాన్వెక్సిటీ అంటే అది అప్వర్డ్ డైరెక్షన్లో చూస్తుంది. కాన్వెక్సిటీ అంటే కర్వ్ బెండ్స్ అప్వర్డ్స్, కర్వ్ అనేది అప్వర్డ్స్. కాన్వెక్స్ అంటే ఇఫ్ ద లైన్ ఈజ్ అబోవ్ ద కర్వ్ ద గ్రాఫ్ ఈజ్ కాన్వెక్స్. కాన్కేవ్ అంటే కిందికి చూస్తుంది. నేను ఫస్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ సుమిట్ కర్వ్లా కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఏమవుతుందంటే, ఈ సుమిట్ కర్వ్ దిస్ అక్కర్స్ వెన్ ఎన్ అసెండింగ్ గ్రేడియంట్ ఇంటర్సెక్స్ డిసెండింగ్ గ్రేడియంట్. అంటే ఏంటిదంటే, ఇది ఇక్కడ మీకు కర్వ్ కనిపిస్తుందా, ఇది ఉంది చూడండి, ఇది అసెండింగ్ గ్రేడియంట్. అసెండింగ్ అంటే ఏంటిది, ప్లస్ అంటే స్లోప్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. అసెండింగ్ గ్రేడియంట్ అనేది డిసెండింగ్ గ్రేడియంట్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు సుమిట్ కర్వ్ అని వస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక కర్వ్ లాగా, ఇది సుమిట్ కర్వ్. ఇక్కడ పైన ఉన్నది వెహికల్, ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే పైన నుండి కిందికి వెళ్తుంది అన్నట్టు. అసెండింగ్ అంటే ఏంటి, పైకి. డిసెండింగ్ అంటే క్రిందికి, అంటే ఒక స్లోప్ మీద ఇలా పైన నుండి వెహికల్ కిందికి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, అసెండింగ్ గ్రేడియంట్ మీట్స్ అనదర్ అసెండింగ్ గ్రేడియంట్. అంటే అంటే దాని అర్థం ఏంటిదంటే ఇలా అన్నట్టు. అసెండింగ్ గ్రేడియంట్ మీట్స్ అనదర్ అసెండింగ్ గ్రేడియంట్ అంటే ఇలా అన్నట్టు. ఇక్కడ నుండి ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ అనేది వెళ్తుంది అలా అన్నట్టు. దీన్ని అసెండింగ్ గ్రేడియంట్ అన్నట్టు. ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి అసెండింగ్ గ్రేడియంట్ మీట్స్ హారిజంటల్. అంటే ఏంటిదంటే, ఇలా వెళ్తున్న వెహికల్ ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయింది అన్నట్టు. అసెండింగ్ గ్రేడియంట్ అంటే ఇక్కడ ఏంటిది, ఇది వెహికల్. ఈ వెహికల్ అనేది ఇలా స్ట్రేట్ని మీట్ అయినప్పుడు సమిట్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఉంది చూడండి, ఇదే సమిట్ కర్వ్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డిసెండింగ్ గ్రేడియంట్ మీట్స్ అనదర్ డిసెండింగ్ గ్రేడియంట్. అంటే ఇలా, అంటే ఇది కిందికి వెళ్తుంది కదా, ఇది కూడా ఇంకా కిందికి వెళ్తున్నట్టు. ఇలా ఈ 4 వచ్చినప్పుడు సమిట్ కర్వ్ అనేది మీట్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ పారాబోలా బెస్ట్ షేప్ ఫర్ సమిట్ కర్వ్. సమిట్ కర్వ్కి స్క్వేర్ పారాబోలా అనేది బెస్ట్ షేప్. ఈ సమిట్ కర్వ్లో గ్రావిటీ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సమిట్ కర్వ్కి గ్రావిటీ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. గ్రావిటీ ఫోర్స్ అనేది డౌన్వర్డ్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటిది, అది నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏం లేదు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అది ఒక రియల్ ఫోర్స్ కాదు. అది ఏం చేస్తుందంటే, ఫోర్స్ లేకపోతే పుల్, అంటే ఒక బస్సు కానీ ఒక వెహికల్ని పుష్ చేస్తుంది బయటకి, కర్వ్ నుండి బయటకు పుష్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, వెహికల్ అనేది ఓవర్ టర్నింగ్ అవ్వచ్చు, లేకపోతే స్కిడ్డింగ్ అన్న కావచ్చు. దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది సుమిట్ కర్వ్కి అప్వర్డ్ డైరెక్షన్లో, అదే గ్రావిటీ అయితేనేమో డౌన్వర్డ్ డైరెక్షన్. లెంత్ ఆఫ్ సుమిట్ కర్వ్ అనేది డిపెండ్స్ ఆన్ ద సైడ్ డిస్టెన్స్. సైడ్ డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఎస్ఎస్డి అంటే ఏంటిదంటే స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్, ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్. ఓఎస్డి అంటే ఏంటంటే ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్. వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది సమిట్ కర్వ్ టాపిక్. నేను దీనిలో జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేశాను. నా నెక్స్ట్ వీడియోలో దీని గురించి ప్రాబ్లమెటిక్ అంటే ఏంటి, థియోరీ గురించి చెప్తాను, థియోరీ ఎలా చేయాలి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.